గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్పా విజయవాడ రిక్రూట్మెంట్ కింద 2025 నుంచి అయితేనండి మనకి రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులను అయితే ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, ఈ ఉద్యోగాలు అనేవి పూర్తిగా కాంట్రాక్ట్ ఉద్యోగం. ప్రతి నెల సుమారుగా 45,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. ఉద్యోగానికి మనం గూగుల్ ఫామ్ ద్వారా అయితే అప్లై చేయవలసి అయితే ఉంటుంది. ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అనుభవం ఉంటే వెళ్ళండి, కూడా లేకపోయినా సరే అప్లై చేయండి. సో మరి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా గూగుల్ ఫామ్ ఏదైతే ఉందో అది ఎలా ఉంటుందండి. సో ఈ గూగుల్ ఫామ్లో మన పర్సనల్ డీటెయిల్స్, మన ప్రొఫెషనల్ డీటెయిల్స్, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, మన మొబైల్ నెంబరు ప్రతిదీ ఫిల్ చేయవలసి అయితే ఉంటుందన్నమాట. దీనితో పాటు మనకి ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అప్లోడ్ చేయవలసి అయితే ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ రెజ్యూమ్ కానీ కరికులం డేటా కానీ ప్రతిదీ ఇందులో అప్లోడ్ చేసి సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుందండి. సో ఈ విధంగా మనం ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకుంటాం. ఈ నోటిఫికేషన్ అనేది మనకి 25/2/2025 నుంచి 2/6/2025 లోపు అయితే అప్లై చేసుకోవాలండి. నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా 23/5/2025 రిలీజ్ చేశారు. బట్ అప్లై చేసుకున్న డేట్స్ అయితే ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, 2/6/2025 లోపు అయితే అప్లై చేయాలండి. సో ఇంకా ఇంటర్వ్యూ జరిగే డేట్ విషయానికి వచ్చేపాటికి 4/6/2025 అండి. సో ఇది ఆఫ్లైన్లోనే ఉండొచ్చు, ఆన్లైన్లోనే ఉండొచ్చు. అది కూడా స్పా విజయవాడ క్యాంపస్లో అయితే ఉంటుందండి. సో దీనికి సంబంధించిన గూగుల్ ఫామ్ లింక్ ఏదైతే ఉందో అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులోకి మీరు వెళ్ళి 1కి 2 సార్లు చెక్ చేసుకొని ఒక మెయిల్ ఐడికి ఒక గూగుల్ ఫామ్ మాత్రమే ఫిల్ చేయగలుగుతామండి. సో అది దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా అయితే ఫిల్ చేయండి. మరి ఈ నోటిఫికేషన్ ఉన్న ఉద్యోగం అనేది పూర్తిగా కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. దీనిలో భాగంగా ప్రజెంట్ రీసెర్చ్ అసిస్టెంట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారు. ప్రతి నెల 45,000 రూపాయల శాలరీ అయితే ఉన్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీ ప్లాన్ చేసి అలాగే GIS సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కలిగి ఉంటే అప్లై చేసుకోవచ్చండి. వీళ్ళ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేపాటికండి 1 or 2 years అయితే అడుగుతున్నారు. అది కూడా అర్బన్ అండ్ రీజనల్ లెవెల్ ప్లానింగ్ ప్రాజెక్ట్స్ మీద అయితే అడుగుతున్నారు అనమాట. లేదంటే మీరు ప్లాన్ చేసిన వాళ్ళైనా సరే GIS సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కలిగి ఉండి వీటి కూడా అర్బన్ లేదంటే రీజనల్ ప్లానింగ్ మీద మీకు నాలెడ్జ్ ఉంటే ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేయండి. సో వీటికి రికమెండేషన్ అనేది ఉంటుందండి. సో ఎంతమంది అయితే అప్లై చేసుకుంటామో దాన్ని బట్టి అది ఆన్లైన్ ఆఫ్లైన్ అనేది డిసైడ్ అయితే అవుతుందండి. ఒకవేళ కనుకండి మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ జరిగే లెక్క అయితే సో మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఏంటంటే ఆ గూగుల్ మీట్ లింక్ ఏదైతే ఉందో అది పంపిస్తారండి. కాబట్టి మీరు గూగుల్ మీట్ కూడా ఇన్స్టాల్ చేసి అయితే ఉంచుకోండి. సో అప్లై చేసే ప్రతి ఒక్కరికి మ్యాక్సిమము రావచ్చండి. సో ఆ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ లేదంటే మీరు చూపించిన మీరు ఆన్సర్ చెప్పిన ద్వారా అయితే మీకు ఉద్యోగం అయితే భర్తీ చేయనున్నారండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరి ఉద్యోగానికి అప్లై చేయండి. లింక్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. 1కి 2 సార్లు చూసుకున్న తర్వాత మాత్రమే వీటికైతే వెళ్ళండి. ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.